వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సంక్రాంతి పండక్కి ఈసారి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ హీరో శర్వానంద్, లాఫింగ్ స్టార్ నవీన్ పోలిశెట్టిల మూవీలు సందడి చేశాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ పందెం పుంజుల్లో ఎవరు సత్తా చాటారు? కలెక్షన్ల పరంగా ఏ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ సంక్రాంతి విజేత ఎవరు? సంక్రాంతి అంటే పిండి వంటలు, కొత్త అల్లుళ్ల సందడి, కోడి పందాలే కాదు, కొత్త చిత్రాలు, సినిమా థియేటర్ల దగ్గర కలెక్షన్ల హోరు కూడా. ప్రతి హీరో, దర్శకుడు కూడా తన సినిమా సంక్రాంతి బరిలో నిలవాలని తప్పిస్తాడు. ఎందుకంటే సినిమా టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం దద్దరిల్లిపోతుంటాయి. అందుకే పొంగల్ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్రతి ప్రొడక్షన్ సంస్థ ఆరాటపడుతూ ఉంటుంది. అన్ని సినిమాలకు థియేటర్లు సరిపోకపోయినా రిలీజ్ డేట్లు కూడా అడ్జస్ట్ చేసుకునైనా విడుదల చేయాలని అనుకుంటారు. ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఏకంగా 5 సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. భారీ హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాయి. దీంతో ఆడియన్స్ నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్నింటికి భారీ వసూళ్లొచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. మరికొన్నిటికి డీసెంట్ కలెక్షన్లున్నాయి. అయితే ఈ 2026 సంక్రాంతి గతానికి డిఫరెంట్ గా 5 క్రేజీ సినిమాలతో బాక్సాఫీస్ బరిని మరింత రసవత్తరం చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు యంగ్ హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, మాస్ రాజా రవితేజ బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. వీటిలో ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవే. పండక్కి కుటుంబ సమేతంగా జనాలు థియేటర్లకు వస్తారు కాబట్టి అలాంటి స్టోరీలతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టాలీవుడ్ పొంగల్ ఫైట్ దాదాపుగా పీక్ స్టేజ్ కి చేరుకుంది. పండుగ సెలవులు దాదాపు ముగిశాయి. దీంతో బాక్సాఫీస్ లెక్కలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. సినిమా హాళ్ల దగ్గర హడావుడి ఎలా ఉన్నా బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారా? బ్రేక్ ఈవెన్ ఎవరు క్రాస్ చేశారు అన్నది కీలకం. ఎంత బడ్జెట్ తో సినిమా తీశారు, ఎన్ని కోట్లు వసూలు చేశారు, సౌత్, నార్త్, ఓవర్సీస్ లో బద్దలని రికార్డులన్నీ అంటూ డిస్కషన్ సాగుతోంది. సినిమా టాక్, వసూళ్ల పరంగా ఇప్పటికే ఈ సంక్రాంతి రేస్ లో విన్నర్స్ ఎవరో ఒక స్పష్టత వచ్చేసింది. టాలీవుడ్ లో సంక్రాంతికి సీజన్ కుండే డిమాండే వేరు. మినిమం 4 to 5 మూవీస్ పొంగల్ బరిలోకి దిగుతూ ఉంటాయి. అందులోనూ మాస్ మూవీ పక్కా ఉంటుంది. కానీ ఈ పండుగకి మాత్రం ఫక్తు ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్లే థియేటర్లను ఆక్యుపై చేశాయి. సంక్రాంతి బరిలో సినిమాల మధ్య కాదు, హీరోల అభిమానుల మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తుంది. మా హీరో వసూళ్లు ఇన్ని అంటూ అవతలి హీరో అభిమానులను ట్వీట్లతో రెచ్చగొడుతుంటారు. ఎప్పట్లానే ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు, అగ్రనటులు, యువ హీరోల మూవీస్ మేళవింపుతో డిఫరెంట్ ప్యాకేజ్లా సందడి చేశాయి. కొన్నింటికి ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లే వచ్చాయి. ఈ సంక్రాంతి రేస్ లో మొదటి రిలీజ్ అయిన సినిమా ప్రభాస్ రాజాసాబ్. మొన్నటి వరకు సీరియస్ కథలకు షిఫ్ట్ అయిన ప్రభాస్ లో ఫన్ యాంగిల్ మిస్ అయ్యామని ఫీల్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మారుతి రాజాసాబ్ రూపంలో కావాల్సినంత కామెడీ కంటెంట్ తో రూపొందించిన మూవీ ఇది. కేవలం కామెడీయే కాదు, చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి రొమాంటిక్ యాంగిల్ కూడా ఈ మూవీలో సందడి చేస్తుంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ కు డివైడ్ టాక్ వచ్చిన వసూళ్ల పరంగా బాగానే రాబట్టింది. ఒక మంచి సినిమా అందిస్తే మహిళలు కూడా థియేటర్స్ కొచ్చి సినిమాను ఎంజాయ్ చేయగలరని మరోసారి ప్రూవ్ చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా. ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడం సెంటిమెంట్ గా భావించే అనిల్ రావిపూడి సెంటిమెంట్ గానే విక్టరీ కొట్టాడు. మెగాస్టార్ ను వింటేజ్ లుక్స్ లో చూపించి ఫ్యాన్స్ కు పండుగ లాంటి సినిమా అందించాడు. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి కూడా వేటికవే డిఫరెంట్ సినిమాలు, మంచి టాక్ తెచ్చుకున్న చిత్రాలు. మరి సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ 5 సినిమాల్లో బాక్సాఫీస్ విన్నర్ ఎవరు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ఆయా ప్రొడక్షన్ సంస్థలు కలెక్షన్ల లెక్కలు ప్రకటించాయి. ఈ వసూళ్లన్నింటినీ పరిశీలిస్తే పండుగ విజేత ఎవరు అన్నది తేలిపోతుంది. 5 సినిమాల సంక్రాంతి రేసులో మొదట వచ్చిన సినిమా రాజాసాబ్. సాంగ్స్, ట్రైలర్స్ తో నార్త్ సౌత్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుంది. అటు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు పొంగల్ వరుసలో వచ్చిన సెకండ్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు ఏ మేరకు కలెక్షన్లు రాబట్టాయి? మూవీ బడ్జెట్ ఎంత? వసూలు చేసిన డబ్బెంత? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన హర్రర్ ఫ్యాంటసీ మూవీ ది రాజాసాబ్. ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్. సంజయ్ దత్ స్పెషల్ రోల్ పోషించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అయింది. ఈ ఏడాది పండగ బరిలో నిలిచిన చిత్రాల అన్నింటిలో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం రాజాసాబ్.
రాజాసాబ్. దాదాపు 3 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ చిత్రానికి బడ్జెట్ కూడా ఆ రేంజ్ లోనే పెరుగుతూ పోయింది. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఫస్ట్ డేనే 112 కోట్ల గ్రాస్ వసూలైందని మేకర్స్ ప్రకటించారు. మిక్స్డ్ టాక్ కారణంగా ఆ తర్వాత కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి. డైరెక్టర్ మారుతి స్క్రీన్ ప్లేపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రభాస్ క్రేజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. మొదటి 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో చేరింది రాజాసాబ్. ఫస్ట్ వీక్ కలెక్షన్ పోస్టర్ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజాసాబ్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 238 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. 300 కోట్ల క్లబ్ దిశగా వెళ్తుందని చెప్పారు. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండటంతో ఈ సినిమా సేఫ్ జోన్లోకి రావాలంటే ఇంకాస్త కష్టపడాలి. రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటడం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సీజన్లో వచ్చిన రెండో మూవీ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ట్యాగ్ లైన్ పండగకొస్తున్నారు. దీనికి తగ్గట్టే పండగ రేస్లో హిట్ కొట్టింది. హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. నయనతార కథానాయిక, స్పెషల్ రోల్లో విక్టరీ వెంకటేష్ నటించారు. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయురాలు సుస్మిత, యువ నిర్మాత సాహు గారపాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ షో తర్వాత అనూహ్యమైన రీతిలో పాజిటివ్ టాక్తో దూసుకెళ్లింది. సూపర్ హిట్ టాక్తో పండగ ఫేవరెట్ అయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి స్పెషల్ గా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ఫుల్ గా రన్ అవుతుంది. 3 రోజుల్లోనే 150 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 190 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ప్రకటించారు మేకర్స్. మన శంకర వరప్రసాద్ గారు సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 261 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఇలాగే కొనసాగితే రీజనల్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టిస్తుంది. మెగాస్టార్ మాస్ పవర్, నయనతార, వెంకటేష్ సపోర్ట్, భీమ్స్ మ్యూజికల్ మ్యాజిక్ తో బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినా ప్రూవ్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్క్ అయింది. సినిమా చివర్లో ఎంటర్ అయ్యే వెంకటేష్ మూవీకి అదనపు ఆకర్షణ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ కు భారీ హిట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో బ్లాక్ బస్టర్ లోడ్ చేశాడు. మన శంకర వరప్రసాద్ గారి కోసం రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి వింటేజ్ చిరువును చూపించాడు. ఫన్ అండ్ క్రింజ్ కామెడీతో ప్రేక్షకులను, మెగా ఫ్యాన్స్ ను కట్టిపడేశాడు. కాస్త మాస్ కావాల్సినంత ఫ్యామిలీ డ్రామాతో సంక్రాంతి రేస్లోకి దూసుకొచ్చాడు. మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేయగా రిలీజ్ కు ముందు హుక్ స్టెప్ సాంగ్ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లింది. భారీ కలెక్షన్లతో దుమ్ము రేపింది. ఎప్పుడొచ్చాం ఎవరితో పోటీ పడ్డామన్నది కాదు, హిట్ కొట్టామా లేదా, పండుగ వసూలుతో పండగ చేసుకున్నామన్నదే మ్యాటర్ అని ప్రూవ్ చేశారు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి. ఊహించని రీతిలో ఈ సినిమాలు కూడా అదరగొట్టేస్తున్నాయి. 100 కోట్ల క్లబ్ కు దూసుకెళ్తున్నాయి. నవీన్ పోలిశెట్టి ఈ సంక్రాంతికి అదరగొట్టాడు. అనగనగా ఒక రాజు మూవీతో తన మార్క్ కామెడీతో పండగ సీజన్లో నవ్వులు పూయించాడు. మేకర్స్ కు కలెక్షన్ల పంట పండించాడు. డెబ్యూ డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా అలరించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. సంక్రాంతి బరిలో సత్తా చాటిన మూవీల్లో ఇది కూడా ఒకటి. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అసలైన సర్ప్రైజ్ ప్యాకేజ్ గా మారింది. కేవలం 5 రోజుల్లోనే 90% రికవరీ సాధించి ట్రేడ్ ని షాక్ కు గురి చేస్తుంది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డే బై డే స్ట్రాంగ్ అవుతూ ఉండటంతో బయ్యర్లు ఈ సినిమా విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. అనకనగా ఒక రాజు సినిమా అసలు పూర్తవుతుందా అనే స్టేజ్ నుంచి పండక్కు కావాల్సిన సరుకుతో కూడిన మూవీ అనే టాక్ రిలీజ్ కు ముందు సొంతం చేసుకుంది. హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేసిన ప్రమోషన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. పండగ వాతావరణానికి సరిగ్గా సరిపోవడంతో బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఈ సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఫస్ట్ డే 22 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రకటించారు. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 41.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించారు. కేవలం 20 కోట్లతో రూపొందిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఇప్పటికే సుమారు 82 కోట్ల క్రాస్ చేసింది. 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో నిర్మాతలున్నారు. మాస్ మహారాజు రవితేజ నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. పండగ ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన 3వ చిత్రం ఇది. ఈ మూవీలో డింపుల్ హైతి, ఆశికా రంగనాథ్ జంటగా నటించారు. కిషోర్ తిరుమల డైరెక్టర్, సుధాకర్ చెరుకూరి నిర్మాత.
సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న రవితేజ ఈ మూవీతో పండగ రేసులోకి వచ్చాడు. అయితే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఈ మూవీ ఆడుతుంది. ఓపెనింగ్స్ బాగున్నా తర్వాతి రోజుల్లో వాటిని నిలబెట్టుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్తో పండగ రేసులో అన్ని మూవీల కంటే వెనకబడింది. 4 రోజుల్లో 8 కోట్ల నెట్ వసూలు చేసింది. కలెక్షన్ల పరంగా ఇది 4వ స్థానంలో ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తితో రవితేజ ఒక డిఫరెంట్ రోల్తో వచ్చారు. మూవీ బాగున్నప్పటికీ భారీ సినిమాల పోటీలో ఆడియన్స్ ను థియేటర్లకు అట్రాక్ట్ చేయలేకపోయింది. 5 రోజుల తర్వాత 40% రికవరీ దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో శర్వానంద్ నటించిన నారి నారి నడమ మురారి సంక్రాంతి రేసులో దుమ్ము రేపింది. అంచనాలను మించి కలెక్షన్లు రాబడుతుంది. కేవలం 4 రోజుల్లోనే 65% రికవరీ సాధించి పర్వాలేదనిపిస్తుంది. సినిమాకు కథ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా బెస్ట్ టాక్ వచ్చింది. మధ్య మధ్యలో నరేష్ కామెడీకి థియేటర్లలో నవ్వులే నవ్వులు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ ను బాగా అమితంగా ఆకర్షిస్తుంది. కామెడీ ఎమోషనల్ కంటెంట్ కావడంతో ఇంకా పుంజుకునే ఛాన్స్ ఉంది. శర్వానంద్ కు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. గతంలో పండక్కి రిలీజ్ అయిన శర్వా సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అయితే సంక్రాంతి సీజన్లో అనవసరంగా మూవీని రిలీజ్ చేస్తున్నారనే టాక్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ నారి నారి నడమ మురారి. వరుస ఫ్లాప్లతో ఉన్న శర్వానంద్ ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సిచ్యువేషన్లో చిత్రం విడుదలైంది. ఈ మూవీకి సామాజిక వర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్టర్గా వ్యవహరించాడు. ప్రమోషన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే కంటెంట్ బాగుంటే చాలు బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండే తెలుగు ప్రేక్షకులు శర్వా మూవీకి జేజేలు పలికారు. హిట్ టాక్తో బాగానే వసూళ్లు రాబట్టింది. మొత్తానికి సంక్రాంతికి విడుదలైన 5 సినిమాల్లో ఒకటి తప్ప మిగతా 4 బాగానే ఆడుతున్నాయి. పండగ బరిలో నిలిచిన 5 సినిమాల్లో విజేత మాత్రం నిస్సందేహంగా చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమానే. అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్, చిరంజీవి క్రేజీ లుక్, విక్టరీ వెంకటేష్ అదిరిపోయే ఎంట్రీతో సినిమా ఎనర్జీ మామూలుగా లేదు. కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించి కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుంది. మొత్తానికి సంక్రాంతి పండగ టాలీవుడ్ కు కలెక్షన్ల పంట పండించింది.